ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు సెక్యూర్ అంటారు? మంచి పాయింట్ అది కూడా. పేటీఎం కానీ, గూగుల్ పే కానీ, యాక్చువల్గా ఇది కాదు, ఫోన్పే కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని ఎన్బిఎఫ్సిస్తో టైప్ అయి ఉన్నాయి. కొన్నిసార్లు వీళ్ళే ఎన్బిఎఫ్సికి మారిపోయారు. ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒక డైరెక్ట్ బ్యాంకింగ్ అండి, రెండోది నాన్ బ్యాంకింగ్. ఓకే, నాన్ బ్యాంకింగ్ డైరెక్ట్ బ్యాంకింగ్ తేడా ఏంటి? ఒక బ్యాంకింగ్ అంటే ఒక లెట్స్ సే ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ని మనం బ్యాంకింగ్ అంటాం. ఓకే, అదే మనం ముత్తూట్ ఫైనాన్స్ ఉంది. ముత్తూట్ ఫైనాన్స్ మనం ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ముత్తూట్ ఫైనాన్స్ ఇది ఎన్బిఎఫ్సి అనుకుందాం. ఓకే, దానికి దీనికి తేడా ఏంటంటే దే కెనాట్ టేక్ డిపాజిట్స్. ఎన్బిఎఫ్సి అనేవాళ్ళు డిపాజిట్స్ తీసుకునే ఫెసిలిటీ లేదు. డిపాజిట్ తీసుకుంటున్నాడంటే దే ఆర్ బ్యాంక్స్. ఎన్బిఎఫ్సి అనేవాళ్ళు లోన్స్ మాత్రం ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని ఏదైనా ఉందో దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుని ఎన్బిఎఫ్సి ద్వారా లోన్స్ ఇస్తారు. దోస్ ఆర్ కాల్డ్ ఎన్బిఎఫ్సిస్. ఓకేనా మేడం? కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్, అది ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఒక స్టాక్ బ్రోకర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి దాని ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటారు. వాళ్ళ ద్వారా తెలుస్తుంది తప్పించి దే ఆర్ ఆల్సో నథింగ్ బట్ బ్రోకర్స్. ఓకే, మోతిలాల్ ఓజ్వాల్ చాలా ఇట్లాంటి బ్రోకర్ కంపెనీస్ ఉన్నాయి. అలానే ఫోన్పే, గూగుల్ పే ఇది ఆల్సో వన్ ఆఫ్ ద బ్రోకర్స్ అంతే. ఐసిఐసిఐ డైరెక్ట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు? దే బికేమ్ ఎ బ్రోకర్ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. మీకు అర్థమైంది అప్పుడు? సో గూగుల్ పే ద్వారా ఫోన్పే ఇన్వెస్ట్ చేయండి, కానీ మీరు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, ఏ స్టాక్ కొనాలి, ఏంటి ఆ నాలెడ్జ్ లేకుండా నేను చేసేస్తానంటే చేసుకోండి, లేదు అడగండి. సో దిస్ ఇస్ ద థింగ్. గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఇవాళ ఒకప్పుడు ఆఫ్లైన్ ఉండేదండి. దాన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఆఫ్లైన్ ఇన్వెస్ట్మెంట్ లేదండి ఇప్పుడు. దాన్ని ఏమంటాం? డీమ్యాట్ అంటాం. డీమ్యాట్ అంటేనేమో డీమెటీరియలైజేషన్ ఆన్లైన్ వచ్చిన తర్వాత, కంప్యూటరైజేషన్ తర్వాత అది డీమ్యాట్ అన్నాం. అంతకుముందు దాన్ని ఏమన్నా రీమ్యాట్ అనేవాళ్ళం. రీమెటీరియలైజేషన్ అప్పుడు ఓన్లీ ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లు ఉండేవి. మీకు పాత సినిమాలు చూస్తే మాకు షేర్ సర్టిఫికెట్లు ఉన్నాయి, అర్థమైందా? అది రేట్లు పెరిగిన మా నాన్న ఓహో 10 కోట్లు వచ్చినాయి ఇట్లా ఉంటుంది సర్టిఫికెట్స్. అవి పోతే ఏం చేయలేము మళ్ళీ. కానీ దీనికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. షేర్ సర్టిఫికెట్స్ పోతే దాన్ని మళ్ళీ మనం డీమ్యాట్ కింద మార్చుకునే ఆప్షన్స్ కూడా వచ్చినాయి కొత్తగా. సో ఇదంతా ఆన్లైనే ఇవాళ రేపు. ఆన్లైన్ చేయొచ్చు, కానీ స్మార్ట్ గా ఆలోచించి చేయండి. మీకు ఆలోచన రాకపోతే మమ్మల్ని అడగండి. సార్, ఫైనాన్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా నాకు ఒక క్వశ్చన్ ఉంది. స్టాక్ మార్కెట్ గురించి చాలా మంది ఏం చేస్తారు? బిగినర్స్ ఎక్కడో వీడియో చూసి లేదంటే ఎవరో చెప్పింది విని డబ్బులు వచ్చేస్తాయని చెప్పి పెద్దవాళ్ళు అన్నట్టు గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నట్టు అవగాహన లేకుండానే మార్కెట్లోకి వచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మంచి సలహా ఇవ్వండి. అంటే డబ్బులు ఎట్లా సంపాదించాలి లైక్ మార్కెట్లో, దానిపై. మంచి సలహా, అది మంచి క్వశ్చన్. అది దానికి ఒకటి మీకు చెప్తాను మీకు నేను. ఎందుకంటే నేను ప్రతిసారి క్లయింట్ ఎందుకు అంటానంటే, నాకు క్లయింట్స్ వస్తుంటారు, వాళ్ళ బాధలు చెప్తుంటారు. ఒకడు ఏడుస్తుంటారు, ఒకడు నవ్వుతుంటాడు. ఒకడు లిటరల్గా ₹1 కోటి పోగొట్టుకున్నాడండి. ఎలా పోగొట్టుకున్నాడంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాడంట. ఆయన ఏజ్ 67 years. పెళ్ళాం పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈయన సెటిల్ అయిపోయాడు, అంతా బాగానే ఉంది. తీసుకొచ్చి ₹1 కోటి తీసుకొచ్చి గోల్డ్లో పెట్టాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కానీ ₹1 కోటి పోయినాయి. ఎలా పోయినాయి అంటే, పోయిన తర్వాత స్టాక్ మార్కెట్ అంతా వేస్ట్. ఓకే, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి అని చెప్తారు. కానీ స్టాక్ మార్కెట్లోనే డబ్బులు పోతే ఎంతోమంది కోటీశ్వరులు ఎందుకు అయ్యారు? మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన పని ఏంటి? దే లెర్న్డ్, వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు డిసిప్లిన్ పాటించారు, వాళ్ళు పేషెన్స్ పాటించారు. మీకు అర్థమైందా? ఇవన్నీ చేస్తే తప్పించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేం. రెండోది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వేరు, ట్రేడింగ్ వేరు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ వేరు, ట్రేడింగ్ వేరండి. ట్రేడింగ్ అంటే ఈరోజు ₹1 కొనేసేసి మళ్ళీ ₹2 అమ్మటం అనేది ట్రేడింగ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి నేను ఒక వారం వెయిట్ చేస్తాను, 10 రోజులు వెయిట్ చేస్తాను, సంవత్సరం వెయిట్ చేస్తాను, అది ఇన్వెస్ట్మెంట్. దీంట్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ట్రేడింగ్లో కూడా ఉన్నాయి. స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ అంటాం. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఒక 2-3 days వెయిట్ చేసేసి అదే ట్రేడింగ్, మళ్ళీ అది కూడా ఇన్వెస్ట్మెంట్ కాదు, అలా కూడా ట్రేడింగ్ చేస్తారు. ఇదంతా ట్రేడింగ్ కింద వస్తుంది. ట్రేడింగ్లో డబ్బులు సంపాదించాలంటే కంపల్సరీగా యూ షుడ్ లెర్న్
సో మెనీ థింగ్స్ లైక్ ఓకే. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ నేను ఇప్పుడు ఈ రోజు నేను టాటా క్యాపిటల్ అనే కంపెనీ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, లేదా టాటా ఏదైనా కంపెనీ అనుకున్నాం, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి కంపెనీ గురించి మొత్తం నేను తెలుసుకోగలగాల. తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తానంటే ఆ టాటా కంపెనీ మంచి కంపెనీ కాబట్టి హ్యాపీ, లేదో ఏదో కంపెనీలో పెట్టాను నేను. ఎట్లా మీకు ఇవాళ రేపు ఆన్లైన్లో టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని టిప్స్ ఇస్తారు వాళ్ళు. చిన్న పాయింట్ ఆలోచించండి మేడం, టిప్స్ ఎట్లా ఇస్తారంటే బై హియర్, సెల్ హియర్, స్టాప్ లాస్ హియర్ అంటాడు. టిప్ వచ్చిన 2 క్షణాలకే ఆ మార్కెట్ ప్రైస్ పెరిగిపోయింది. ఓకే, మళ్ళీ వెంటనే వాడే సి టార్గెట్ అచీవ్డ్ అంటాడు. అరే నేను ఇంకా కొనలేదురా బాబు, ఇంకా కొనకుండా టార్గెట్ అచీవ్ అంటే ఏం చేయాలి నేను? ఇలాంటి టిప్స్ వస్తుంటాయి. ఈ టిప్స్ మనం వాడే లాస్ట్ మంత్ డే ఎండ్ కల్లా అవర్ టార్గెట్ అచీవ్డ్ దిస్ వన్, వీఆర్ బెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అని చెప్పి వాడు మళ్ళీ మార్కెట్ చేసుకుంటాడు. దీన్ని చూస్తారు చాలామంది, చూసి టెంప్ట్ అయిపోతారు. కుర్రోళ్ళు చాలామంది అండి టెంప్ట్ అయిపోయి అవి అరి భలే ఉన్నాయని చెప్పి వాళ్ళు మళ్ళీ టిప్స్కి వాళ్ళు మళ్ళీ పేమెంట్ చేసుకుంటారు. ఆ టిప్స్ ఇచ్చేవాడు వాడు నిజంగా కరెక్ట్ అయితే వాడు చేసుకుని వాడే సంపాదించుకోవచ్చు కదా. టిప్స్ ఎందుకు ఇవ్వాలి? చిన్న పాయింట్ మేడం, ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతారో ఇవాళ రేపు యువత నాకు అర్థం కాదు. ఓకే, ఇదొకటి. పక్కనోడు చెప్పాడు. ఇంకోటి, డబ్బులు నీ, ఆకలి నీది, తినేది నువ్వే. అర్థమైందా? డబ్బులు నీవే. పక్కనోడు చెప్పాడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే పోతే వాడిని అడుగుతావు, నువ్వేమన్నా అడగలేవండి. అదేమంటాడు, అరే మీ నాకు ఎవడో చెప్పాడు అంటాడు. వాడేమన్నా పెద్ద కోటీశ్వరుడు అయితే, మీ ఫ్రెండ్ కోటీశ్వరుడు అయిన నీకు చెప్పాడంటే ఎస్. అర్థమైందా? సో ఇవన్నీ అనలైజ్ చేయాలా. ఇవన్నీ ఫైనాన్షియల్ లిటరసీ అంటాను నేను యాక్చువల్ చెప్పాలంటే. ఫైనాన్షియల్ లిటరసీ ఇది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా మేడం? సో ఇదొకటి. రెండోది, మీకు స్టాక్ మార్కెట్ గురించి చెప్పాను కదా, ట్రేడింగ్ గురించి చెప్పాను. ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత మీరు స్టాక్ ఇన్వెస్ట్ చేయండి, అంతే. లేదంటే అనలిస్ట్ అడ్వైస్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అనలిస్టులు చాలా మంది దొరుకుతారు మీకు బయట, వాళ్ళలో కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకోవచ్చు, బెస్ట్. నీకు చెప్తే నవ్వుతారు. మొన్న మా ఫ్రెండ్ ఒకడు రియల్ ఎస్టేట్లో 10 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు. ప్లాట్ కాదు, ఫ్లాట్. నీకు ప్లాట్కి ఫ్లాట్కి తేడా ఏంటంటే, ఓపెన్ ప్లాట్ అంటేనేమో ల్యాండ్ ఉంటుంది, అది ఓపెన్ ప్లాట్. ఫ్లాట్ అంటే నేను ఒక బిల్డింగ్లో కమర్షియల్ కాంప్లెక్స్లో నేను ఫ్లాట్ కొన్నాను. కొన్న వెంటనే వాళ్ళు ఎవరో అద్దెకున్న వాళ్ళు వచ్చి, సార్ ఇది మా ఫ్లాట్ అని వాళ్ళు కూడా చేశారు. అంటే కొనే ముందు ఇతను ఏం చూసుకోలేదు, ఎవడో చెప్పాడు కొనేసారు. దాంట్లో ఫ్లాట్ కొనే ముందు కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ తీసుకోండి, కొన్ని చెక్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏంటి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, అసలు దీంట్లో ఇది మీకు ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేయగలదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కొన్న ఫ్లాట్ దేని కొన్నాడంటే రెంట్ కోసం కొన్నాడు, అంటే రెంట్ ఇవ్వడం కోసం కొన్నాడు. ఇక్కడ రెంట్ బాగా వస్తుందా, ఆ ఏరియా ఏంటి, దీని చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దీని మీద బేస్ చేసుకుని నాకు ఎంత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. నేను ఎంత పెట్టా, 10 లక్షలు పెట్టా. 10 లక్షలు పెడితే నాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలు నాకు ఎంత వస్తుంది, ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి. అతను క్యాల్కులేట్ చేసుకొని పెట్టేశాడు, ఇప్పుడు లాస్ అయిపోయింది అది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్మెంటే, బట్ లాస్ రాని ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేయాల్సిందే, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉండాల్సిందే, పర్ఫెక్ట్ అనలిస్టులు కావాలి, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అడ్వైజర్స్ మీలాగా. రైట్. సో రియల్ ఎస్టేట్ సేమ్ యాజ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఎవ్రీథింగ్. గోల్డ్ కొనాలనుకోండి మాత్రం పనిలే. ఓకే, గోల్డ్ మీకు నచ్చినట్టు కొనుక్కోండి, ఎక్కడైనా కొనుక్కోండి. కాకపోతే గోల్డ్ కొనేటప్పుడు కూడా కొన్ని చెక్ చేసుకోవాలి. మజూరి, తరుగు ఇవన్నీ ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోండి. మీకు మన లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ చెప్తారు కదా, ఏమని అన్ని చెక్ చేసుకోండి, డబ్బులు ఎవరు ఊరికి రావు. మనం అదే డిస్కషన్ ప్రతి ఒక్కరికి అదే. ప్రతి విషయంలోనూ డబ్బుకు సంబంధించి చాలా ఆచితూచి అడుగు వేయాలి. అడుగు వేస్తే అవుతుంది. రైట్. మీకు డౌట్ క్లియర్ అయిందా? ఇంకేమైనా డౌట్ ఉందా? రైట్, పాస్ ఆన్ చేయండి మైక్.